మన ఎనర్జీ అంటే ఏంటండి? ఎనర్జీ అంటే అంతటా ఉంటుంది, శక్తి అంతటా ఉంటుంది కదా ఎనర్జీ. మనలో కూడా ఉంది. ఉందా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. ఎనర్జీని ఇప్పుడు మనం మార్చుకోవచ్చా? మన శక్తిని మనం మార్చుకోవచ్చా లేదా? మార్చుకోవచ్చు. ఇప్పుడు చూద్దామా, ఎక్స్పెరిమెంట్ ఒకటి చేద్దాం. ఇప్పుడు మనకి ఇట్లా గీతలు ఉన్నాయి చూడండి, రెండు చేతులకి మధ్యలో ఇట్లా అడ్డగీత ఉంటుంది చూడండి. ఆ అడ్డగీతలు రెండు కలపండి. అడ్డగీతలు రెండు కలిపి ఇట్లా నమస్కార పొజిషన్, నమస్తే ఇలా పెట్టండి. కరెక్ట్ గా పెట్టినప్పుడు మీకు మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, మధ్య వేలు, పొడవుది పెద్ద వేలు మధ్యలోది. ఆ రెండిట్లో రెండు మిడిల్ ఫింగర్స్ లో ఏది పెరగాలనుకుంటున్నారు మీరు? ఏది చిన్నగా ఉంది? రెండు సమానంగానే ఉన్నాయా? సరే, ఇప్పుడు ఆ రెండిట్లో మీకు ఏది పెరగాలనుకుంటున్నారు? రైట్ హ్యాండ్ పెరగాలనుకుంటున్నారా, లెఫ్ట్ హ్యాండ్ పెరగాలనుకుంటున్నారా? రైట్ హ్యాండ్ పెరగాలనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెరగాలి మనకి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి. పెట్టుకొని ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఎవరు తీసుకెళ్ళలేండి, మీ చేతులు వెనక్కి పెట్టుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఫింగర్ పెరగాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, మీరు మనస్ఫూర్తిగా ఆ ఫింగర్ వైపే చూస్తూ ఉండాలి. మీరు చూస్తూ మనస్ఫూర్తిగా నేను చెప్పింది చెప్పినట్లుగా అనుకోండి. ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, పెరుగుతున్నావు, గ్రో అవుతున్నావు, గ్రో అవుతున్నావు, గ్రో అవుతున్నావు. నువ్వు వింటున్నావు, నా మాట వింటున్నావు. నా శక్తిని దగ్గరికి ప్రసరింపజేస్తున్నాను. నువ్వు పెరుగుతున్నావు, పెరుగుతున్నావు, పెరుగుతున్నావు. ఇలా 8 సార్లు చెప్పండి. పెరుగుతున్నావు, 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 పెరిగావు, పెరిగావు. ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్. ఇప్పుడు మీ ఎడం చెయ్యి ఇది కూడా తీసుకొని ఇందాక పెట్టినట్టుగా మళ్ళీ పెట్టండి. ఇప్పుడు చూడండి, నా వేలైతే బాగా పెరిగింది. చూడండి, సేమ్ అట్లాగే పెట్టాం ఇందాకట్లాగానే. మీకు డిఫరెన్స్ తెలిసిందా? నాకు లైట్ గా తెలిసింది. ఎనర్జీ పనిచేసిందా? మీ ఎనర్జీ నాకైతే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. బాగా గ్రో అయిందనమాట. ఇప్పుడు అర్థమైందా? మన ఎనర్జీ ఎక్కడ పెడితే అక్కడ వృద్ధి చెందుతుంది అని చెప్పానుగా అంతకు ముందు కూడా. మనం ఎనర్జీ ఎక్కడైతే ధ్యాస పెడుతున్నామో, ఎక్కడ ధ్యాస పెడితే అది పెరుగుతుంది అనే దానికి ఇక్కడ ప్రూఫ్ వచ్చేసిందా? ఇప్పుడు రాకపోయినా మీరు ఒకసారి మళ్ళీ చెయ్యండి కావాలంటే. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది ప్రూవెన్, సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసింది అనమాట. ఇది ఎక్కడైతే మీరు దృష్టి పెడతారో అక్కడ వృద్ధి చెందుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమంది? ఓకే. ఇప్పుడు మనం ఏవైతే కావాలనుకుంటున్నామో దాని మీద జాస్ పెట్టాలి. ఇప్పుడు ఎట్లా అయితే పెరిగిందో మనం ఇప్పుడు ఊరినే జస్ట్ ఒక 1 మినిట్ కూడా చేయలేదు దీని మీద. అవునా కాదా? కొంచెం పెరిగిందిగా. అట్లాగే మనం రోజు దేని మీద అయితే పెరుగుతుంది పెరుగుతుంది, యు ఆర్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అని జాస్ పెడుతూ మనం పాజిటివ్ గా చెప్పుకుంటుంటే అది ఆటోమేటిక్ గా అవుద్ది. ఎక్కడైతే జాస్ పెడుతున్నాం, ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, వీటి మీదే జాస్ పెడుతున్నాం. సో అది పెరుగుతుంది. అవునా కాదా? మనం ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా మాట్లాడుతూ మైండ్ లో మళ్ళీ సెకండ్ థాట్ అంటే నెగిటివ్ థాట్స్ ఏమీ లేకుండా నువ్వు చక్కగా పెరుగుతుంటే, మన విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్ ఇవన్నీ రోజు చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకు కావాలనుకున్నది మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోవచ్చు.
మైండ్ లోనేమో అవుతుందో లేదో, నాకు ఇంకా రాలేదేంటి, యూనివర్స్ ఇంకా పంపించలేదు, డోర్ తలుపు దిగలేదు ఇంకా లక్ష్మీదేవి అని అనుకుంటా, ఇంకా రాదేమో నాకు ఇంకా ఇంకా అంతేనేమోలే అని అట్లా ఆలోచిస్తున్నారు. సో అందుకనే మనకి అవ్వట్లేదు అనమాట.